గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఈ నెలలో లభించబోతోంది. బంధువుల యొక్క సహకారం లభిస్తుంది. మీరు ఆశించిన దానికన్నా మీ అభివృద్ధి ఆదాయము పెరుగుతాయని చెప్పచ్చు. వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించడానికి కృషి చేస్తారు. వ్యాపారాల్లో కూడా ఎక్కువ లాభాలు అయితే పొందగలిగే అవకాశం ఉంది. అయితే దుబారా ఖర్చులు, బయట ఖర్చులు లేదా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం మానేయాలి. తద్వారా మీకు డబ్బులు మిగులుతాయి. తద్వారా ముఖ్యమైన పెట్టుబడులు అయితే పెట్టగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి, వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలంగా ఈ నెల కనపడుతోంది. వ్యాపారాల కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేయాలనుకుంటే అంటే బ్యాంకు లోన్లు పెట్టాలనుకుంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే పర్మనెంట్ కాకుండా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే పర్మనెంట్ ఉద్యోగం కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలనుకునే వారికి రికమెండేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా రికమెండేషన్ ద్వారా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం మీ స్థాయి పెరుగుతుంది, పని పెరుగుతుంది, జీతం పెరుగుతుంది, మెంటల్ టెన్షన్ కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. చాలా రకాల పెద్ద వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవడం, భోగాలు అనుభవించడంతో పాటుగా కోరికలు తీర్చుకోగలిగే అవకాశం కనపడుతోంది. భూముల్లో డబ్బులు పెట్టుబడులు పెట్టినా, బంగారంలోనూ ఫిక్స్డ్ డిపాజిట్లోనూ డబ్బులు పెట్టినా వృద్ధి అవుతాయి కాబట్టి పెట్టచ్చు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా షేర్లు యోగించవు. దీనికనే కాదు, ఏ సమస్యకైనా జాతకంలో లగ్నం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనకి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి మీకు యోగిస్తున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఒకసారి అవసరమైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపండి, మేము మీ జాతకం చూసి చెప్తాం. తద్వారా నిర్ణయాలు తీసుకుని తిరిగారు. దీనికనే కాదు, వివాహం, ఉద్యోగం, సంతానం, వ్యాపారం, కుటుంబం, ఆస్తి వివాదాలన్నిటికీ కూడా జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాతకం చూపించుకోండి. ఏదైనా అవసరమైతే ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాటి చిన్న పరిహారాలు ఉంటే చేయొచ్చు. తద్వారా ఇంక ఇబ్బందులు ఉంటుంది మీకు. సరే, కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో అందరితోటి ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఉద్యోగాలలో స్థాన మార్పులు, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. కుటుంబంలో మంచి ప్రయాణాలు చేయడం, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేయడం లేదా విహారయాత్రలు చేయడం కలిసి వస్తుంది. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. సంతానం విషయంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గించుకోగలుగుతారు. పిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తారు. పిల్లలకి ఉద్యోగం, వ్యాపారం, వివాహం వాటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. పిల్లలకి సంబంధించి ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పడం కానీ తద్వారా అనుకూలించడం కానీ కనపడుతుంది. ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందే అవకాశము, అలాగే అద్భుతమైనటువంటి రాజకీయ చతురత, ప్రత్యర్థుల్ని వాళ్ళ పన్నాగాల్ని తిప్పికొట్టడం కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచింపచేయగలుగుతారు. ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. సక్సెస్లు పొందగలుగుతారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ, సీరియల్స్లో కానీ లేదా వెబ్ సిరీస్లో కానీ బాగా రాణించగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తోంది. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతున్నాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడము లేదా దానగుణము, దయాగుణము బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు. బాగా కష్టపడతారు, బాగా ఎదుగుతారు, సంపాదిస్తారని చెప్పచ్చు. సుఖాన్ని, భోగాన్ని అనుభవించే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అయితే సొంత నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, మార్పులు మాత్రం బాగా అనుకూలిస్తున్నాయి. అలాగే విద్యార్థులు కూడా మీలో టాలెంటు, ప్రతిభ ఉన్నా కూడా బద్ధకం కనపడుతుంది. కాబట్టి వాటిని తగ్గించుకోండి. సెల్ ఫోన్ గేములకి దూరంగా ఉండండి. అలాగే తల్లిదండ్రుల యొక్క చెప్పిన మాట వినండి. కాలేజీలో అధ్యాపకులకి గౌరవాన్ని ఇవ్వండి. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి, ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఉన్నాయి.
ప్రయోగాత్మకంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎక్కువ శ్రమ పడతారని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడంతో పాటుగా సమయానికి నిద్రపోవడం కూడా చేస్తూ ఉన్నా, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేసినా మీకు చాలా ఆరోగ్యం బాగుంటుంది. కష్టమైనటువంటి పనులను తొందరగా పూర్తి చేయగలుగుతారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే కనుక ఈ నెలలో విజయం కనపడుతుంది. దంపతుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ప్రేమ కలాపాలు, కామ కోరికలు తీర్చుకోగలుగుతారు. అలాగే దంపతులు కలుస్తారని చెప్పొచ్చు. పరోపకార స్వభావం కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలిగి ఉండే అవకాశాలు, కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో ఎటువంటి సమస్యనైనా సరే తట్టుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొనగలుగుతారు. నూతన గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. బంగారపు ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి ఎక్కువ తాపత్రయపడతారని చెప్పొచ్చు. డబ్బులు సరిపోకపోయినా అప్పు చేయగలుగుతారు. లేదా ఎవరైనా మొండి బకాయిలు మీకు ఎప్పటి నుంచో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఈ నెలలో ఇచ్చే అవకాశం కనపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బాగా లాభాలు ఉన్నాయి. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే ఎటువంటి రిజిస్ట్రేషన్ వ్యవహారాలైనా, లిటిగేషన్ వ్యవహారాల నుంచైనా బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు, లోన్లు రాబోతున్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారం మీద మక్కువ బాగా పెరుగుతుంది. వాహనం కొనడం కానీ, వాహనం మార్చడం కానీ కలిసి వస్తుంది. సుఖానికి, భోగానికి, లగ్జరీ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ప్రేమించిన వ్యక్తులతోటి మనసులో ఉండే ఉద్దేశాన్ని చెప్పగలుగుతారు. సమస్యలను తట్టుకోగలుగుతారు. ధైర్యంగా పోరాడగలుగుతారు. శారీరక అందం కోసం బాగా తాపత్రయపడతారు. స్నేహితులతో ప్రయాణాలు చేయడానికి, కలిసి ఎక్కడికైనా తిరగడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే వచ్చే ఆదాయానికి, ఖర్చుకి సంబంధం లేకుండా ఉంది. విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి, జాగ్రత్త. కుటుంబంలో పెద్దలకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల, పిల్లల యొక్క సమస్యల వల్ల ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం మాత్రం తీసుకోగలుగుతారు. అలాగే రోడ్లు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవడము, బాధ్యత పెంచుకోవడంతో పాటుగా వాళ్ళ ఉద్యోగ వ్యవహారాల కోసం మీరు ఎక్కువగా కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి పంట లాభాలతో పాటుగా ఖచ్చితంగా గిట్టుబాటు ధర కనపడుతోంది. వ్యవసాయదారులకి కొత్త మెళుకువలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి. మెళుకువలో నేర్చుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. కాకపోతే అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా పెరిగిపోవడము, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టడం, ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు, విపరీతమైన ఖర్చులు, తెలియనటువంటి నీరసము, నిస్సత్తువ, ఆందోళన, చికాకు, భయము కనపడుతూ ఉండడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రేమించిన వాళ్ళతోటి సమస్యలు, గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సంపాదన కన్నా ఖర్చు కూడా అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. విద్యార్థులు కూడా విఎఫ్ఎక్స్లు నేర్చుకోవడం కానీ, యానిమేషన్లు, కంప్యూటర్ కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా, చదువుతో పాటుగా, విజ్ఞానానితో పాటుగా ముఖ్యంగా ఎక్కువగా పరీక్షలలో బాగా పాల్గొనగలుగుతారని చెప్పచ్చు. అలాగే ప్రయోగాలు కూడా బాగా చేయగలుగుతారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి చక్కని అవకాశాలతో పాటుగా విద్యాభివృద్ధి లేదా స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడము, ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడము, గ్రీన్ కార్డులు, అక్రమాలు పొందడంతో పాటుగా చక్కని అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాల్లో గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పోటీతత్వంతో ముందడుగు వేయగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్త తీసుకోగలుగుతారు. కాకపోతే ఉద్యోగ కార్యాలయాల్లో స్త్రీ పురుషులు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు మీ నడవడికతో అందరినీ మెప్పించగలుగుతారు. ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త అవకాశాలు పొందగలుగుతారు. అలాగే ప్రేమ వ్యామోహాలు, కామ కోరికలు పెరుగుతున్నాయి. బయట వ్యక్తులు మాత్రం కలవడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. వడ్డీ తాకట వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి కృషి చేసి సక్సెస్ని అయితే సాధిస్తారు. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి దేవుడి దగ్గర ఒక పావుగంట సేపు పూజ చేసుకున్న తర్వాత మీ పనులు నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా
మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తక రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.